హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసుల పాలన పథకం ఒకటి కొత్త నూతనంగా శ్రీకారం చుట్టింది. అంటే ప్రజల వద్దకే పాలన విధంగా కూడా పోలీసులు కూడా ఎక్కడైతే నేరం జరిగిందో ఆ సంఘటన స్థలాలకి పోయి ఆ నేరం బట్టి సంబంధించినటువంటి కేసు కూడా రిజిస్టర్ చేసే పనిలో నేరస్తుడు అక్కడి నుంచి డైరెక్ట్గా కాకుండా నేరస్తుడు అయితే ఎవరైతే దరఖాస్తు చేయాలనుకున్న వారు స్టేషన్ కాకుండా డైరెక్ట్ ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచే ఎస్ఐ అక్కడ సంఘటన స్థానానికి వెళ్ళి నేరుగా కేసు నమోదు చేసుకొని ఇక్కడ విచారణ చేపట్టే దానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ నేపథ్యంలో మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. డాక్టర్ శబరీష్ గారు వినూత్న శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కూడా మంచి సంకేతాలు తెలుస్తుంది. స్టార్టింగ్ నుంచి కూడా తను జిల్లా ఎస్పీకి వచ్చినప్పటి నుంచి కూడా పోలీసుల్లో కూడా అంటే మంచి ప్రయత్నాలు వస్తున్నాయి, మంచి ఆశించినట్టు ఫలితాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కూడా నిన్న మహబూబ్ జిల్లా కోరి మండలం రాజుల గ్రామంలో కూడా ఒక నేరం జరిగిందని తెలుసుకొని డైరెక్ట్ కురివేసే గుండా సతీష్ గారు అక్కడికి వెళ్ళి కేసు నమోదు చేసుకొని పూర్తి వివరాలు సేకరించారు. మరి అసలు దానికి సంబంధించిన వివరాలు ఏంటని పూర్తి తెలుసుకుందాం. సార్ నమస్తే. అంటే ప్రజల వద్దకి పాలన పక్క పెడితే డైరెక్ట్గా పోలీసులు ఆఫీస్ దగ్గరికి జరిగిన సంఘటన దగ్గర పోయి ఈ విధంగా చేస్తారు, ఎట్లా చూసుకోవచ్చు సార్ దాన్ని? నా పేరు జి సతీష్, ఎస్ఐ పోలీస్ కొరవి పోలీస్ స్టేషన్. మన యొక్క రాష్ట్ర గౌరవ డీజీపీ గారు శివధర్రెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, అలానే మన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మీరు అన్నట్టు ప్రజలకు వద్దకే పాలన అన్నట్టు ఏదైనా ఇష్యూస్ జరిగినట్లు ఉండి ఆ బాధితులు పోలీస్ స్టేషన్కి రాని పక్షంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మాకు ఐడెంటిఫై అవుతాం, మాకు ఊర్లో పొరుగు పోతుంది, లేకుంటే ఏదైనా ఇష్యూ జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి మాకు ఏదైనా సమాచారం డయల్ 100 ద్వారా కానీ, లేదంటే మాకు ఫోన్ ద్వారా వచ్చిన సమాచారం, లేదా మాకు విపిఓస్ ద్వారా విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మేము దాన్ని కాగ్నిజబుల్ నేరం ఉంటే మేమే వాళ్ళ యొక్క బాధితులు ఒకవేళ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి, ఇల్లు ఉంటే ఇంటి దగ్గరికి, లేదా మరేదైనా ప్లేస్ దగ్గరికి మేమే వెళ్ళి బాధితుల దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అనమాట, అక్కడే మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళకి అక్కడే ఎఫ్ఐఆర్ కాగితం ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బాధితులకి అరే పోలీస్ వాళ్ళే మా ఇంటి దాకా వచ్చారు, మాకు ఎంతోమంది న్యాయం జరుగుతుంది, మేము పిలవగానే వచ్చారు అనేది ఒక భరోసా అనమాట, పోలీసుల మీద నమ్మకం కలుగుతుంది. వాళ్ళు కూడా పోలీసునికి వచ్చి ఇబ్బంది పడకుండా, అంటే కాసేపు ఇక్కడికి వచ్చి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా బాధితులకి సత్వరంగా న్యాయం అందించే చర్యలు చేపడుతున్నాం. ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే వాళ్ళు కేసు నమోదు దరఖాస్తు పెట్టుకోదనుకున్నారో వాళ్ళతో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కానీ మీరు వెళ్తే వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది సార్? మీరు అక్కడ స్పాట్ మీదకి వెళ్తున్నారు కదా, మేమే పోలీస్ వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే సార్ కూర్చోండి అని చెప్పి నీళ్ళు అని తెచ్చి, లేదంటే కూల్ డ్రింక్స్ అని తెచ్చి, ఇట్లా వాళ్ళు మమ్మల్ని ఒక అతిథులాగా చూసుకుంటారు. వాళ్ళకి ఒక అంటే మా ఇంటికి పోలీస్ అన్నలు వచ్చారు, పోలీస్ అంకుల్స్ వచ్చారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి పోలీసులు రావడంతో వాళ్ళు మంచి గెస్ట్గా భావిస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్కడ లేని నమ్మకం వచ్చింది అన్నట్టు పోలీస్ వాళ్ళ మీద. మా దగ్గరికి వచ్చి మా దగ్గర పిటిషన్ తీసుకొని స్వయాన పోలీసులు మా ఇంటికి వచ్చిన వాటికనే మాకు ఏదో జరిగిందో దానికి మాకు న్యాయం జరుగుతుంది ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఒక భరోసాని మీరు కల్పిస్తున్నారు. ఎగ్జాక్ట్ అండి, అది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫీలింగ్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చినా పట్టించుకోలేదు, మమ్మల్ని దెబ్బలు తగిలినా పట్టించుకోలేదు అనే ఫీలింగ్ చాలా మందికి వస్తూ ఉంటుంది. అట్లాంటిది మేమే ఒక సమాచారాన్ని తెలుసుకొని మేమే వాళ్ళ దగ్గర పోయినామంటే అరే పోలీసు వాళ్ళే మా దగ్గరకు వచ్చారు అంటే అంతకంటే ఏం కావాలన్న ఫీలింగ్ వాళ్ళకి ఆనందమే ఎక్కువ వాళ్ళకి వస్తుంది అనమాట. హ్యాపీగా ఉండి వాళ్ళు మాతో హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం కూడా మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి. సార్ చిన్న చిన్న గ్రామాలలో కూడా అంటే స్టేషన్ మీట్ల సంఖ్య తక్కువ, లోపలనే అంటే ఊరు పెద్ద మనుషులు కూర్చొని కూడా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు. పెద్ద ఇష్యూలు అయినా సరే వాటికి బయటికి చెప్పకుండా నేపథ్యంలో కూడా ఇలాంటి విషయాల సందర్భాల్లో మీరు డైరెక్ట్ పోతున్నారు కాబట్టి పూర్తి ఆధారాలు మీకు ఫ్రీగా ఇచ్చే అవైలబిలిటీ ఉంది సార్ వాళ్ళకి? మీరు అన్నట్టు అది వాస్తవం అండి. యాక్చువల్గా ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఊరు నుంచి రైజ్ అయినప్పుడు వస్తున్నప్పుడు చాలా మంది దానిలో ఊరు పెద్ద మనుషులు అరే కంప్లైంట్ ఎందుకు, లేదంటే చిన్న విషయం కదా మాట్లాడుకుందాం, లేదంటే ఏదైనా సెటిల్మెంట్ చేసుకుందాం, ఇట్లాంటి అవకాశాలు జనరల్గా వస్తూ ఉంటాయి. కానీ మనకు సమాచారం వచ్చి మనమే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనం ఎఫ్ఐఆర్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎవరైతే మధ్యవర్తులు దళారులు ఉన్నారో వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు దాన్ని
అంటే వాళ్ళకి అంత అవకాశం ఉండదు. కంప్లైంట్ కూడా సత్వరంగా న్యాయం జరుగుతుంది. రేపొద్దున వాళ్ళు ఏమన్నా అవకాశం ఉండి కాంప్రమైజ్ కావాలంటే కోర్టులో కాంప్రమైజ్ కావచ్చు, లేకుంటే ఇతర ఇష్యూస్లో కాంప్రమైజ్ కావచ్చు. కానీ ఫస్ట్ అయితే మనం 100% చట్టపరంగా ఎటువంటి చర్యలు చేయాలో ఆ చర్యలు తీసుక మనం 100% సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. పెద్ద పెద్ద నేరాలు కూడా ఆ పెద్ద మనిషి సమక్షంలో ఉండి డబ్బులు ఏదో డొనేట్ చేసిన వల్ల వాళ్ళు కూడా ఆర్థికంగా బాగా చితికిపోతున్నారు. అంటే వాళ్ళు డబ్బులు పెట్టలేక పెద్ద మనుషుల మాటలు కూడా వాళ్ళ కాదనలేక కూడా ఒక పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది. బట్ పెద్ద మనుషులు వాటిని ఆపే ప్రయత్నం చేస్తుంటారు దళారులంతా కలిసి. ఈ నేపథ్యంలో మీరు స్వయంగా పోతున్నారు. స్వయంగా మీరు వాళ్ళ నుంచి వాళ్ళ పోలీసుల దగ్గర వాళ్ళు ఏం ఆశిస్తారు అసలు? ఇప్పుడు తమరన్నట్టు పెద్ద మనుషుల పంచాయతీ ఇటువంటివి జరుగుతాయని మా దృష్టి కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మాకు సమాచారం వచ్చిన వితిన్ హాఫ్ అన్ అవర్ లోపే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ లోపు వాళ్ళు పెద్ద మనుషుల సెటిల్మెంట్ ఇట్లాంటి అవకాశం లేవు. అరే పోలీసుల్లో వచ్చిరంటే ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ ఇస్తున్నాం. ఆల్రెడీ అక్కడే అప్పటికప్పుడే మేము ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి బాధ్యతలు ఎఫ్ఐఆర్ ఇస్తున్నాం. కాబట్టి ఏదైనా ఉంటే కేసు అయిందమ్మా తర్వాత మీరు కోర్టులో చూసుకోవాలి, లేకుంటే ఇంకోటి అని డైరెక్ట్గా వాళ్ళు అవతల పెద్ద మనుషులు కూడా దాన్ని ధైర్యం చేయలేరు. ఒకసారి కేసు అయిందంటే మాత్రం పెద్ద మనుషులు ఎట్టి బస్సులో కూడా దాన్ని ధైర్యం చేయరు. అంటే ఇటువంటి దళారీ వ్యవస్థ కూడా సాధ్యమైనంత వరకు అది ఆగిపోతుంది. సో అది కష్టం అన్నట్టు. సో వాళ్ళు మధ్యలో సెటిల్మెంట్ చేసి ఆ బాధితులని ఇబ్బంది పెట్టడం అట్లాంటివి జరగవు. కాబట్టి ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అనేది ఈ బాధితులకు చాలా ఉపకరిస్తుంది. దీన్ని మేము మా యొక్క పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు దాన్ని తూచా తప్పకుండా పాటించి బాధితులకు సత్వర న్యాయం అయ్యేలా చూస్తాం. సైట్ మీద పోయినప్పుడు కూడా అంటే చుట్టుపక్కల వారు కూడా ఈ సంఘటన మొత్తం దృష్టిలో వాళ్ళు గమనిస్తుంటారు. వాళ్ళంతా అంటే నేరుగా పోలీసులే వచ్చి ఇక్కడ అంటే కేసు టేకప్ చేస్తుందని చెప్పేసి. అంటే గతంలో కూడా అంటే నేరాలు తగ్గేందుకు కూడా ఇలాంటివి ఆస్కారం ఉందంటారా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చింది పోలీస్ వాళ్ళ ఇంటికి వచ్చింది చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. అట్లే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, చేశారు సాక్ష్యం గురించి. ఇంకోటి ఏంటంటే మేము అక్కడి పోలీసులను ఇమీడియట్గా స్పందించడం వల్ల సాక్ష్యాధారం అనేది నాశనం కాకుండా ఉంటుంది. ఈ రోజు చెప్పింది రేపు కొంతమంది చెప్పరు, తర్వాత 2 రోజులు 3 రోజులు అయితే లేట్గా చెప్పరు. మేము ఆన్ ది స్పాట్ అక్కడికి వెళ్ళడం వల్ల అప్పటికప్పుడు సాక్ష్యం చెప్పేటోళ్ళు కొంచెం వాళ్ళు కూడా విల్లింగ్ ఇస్తారు అన్నట్టు. సార్ నిజంగా వాస్తవం ఇట్లా జరిగింది, ఈ రకంగా జరిగింది, ఇట్లా కొట్టిరు అని చెప్పి వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా దాన్ని నోట్ చేసుకోవడానికి అదే వీడియోగ్రాఫ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మేము లేట్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని మ్యానిపులేట్ అవుతుంటుంది. 1 రోజు 2 రోజులు అయింది, 3 రోజులు అయింది అనుకోండి, వాళ్ళు కూడా ఆ హీట్ అనేది తగ్గిపోతుంది. చెప్పాలన్న ఆలోచన కుతులాగా తగ్గుతుంది. జరిగినప్పుడే పోతే ఏంటంటే వెంటనే వాళ్ళు కూడా ఇట్లా జరిగింది సార్ అట్లా జరిగింది, మనకు వాస్తవాలు కూడా బయటపడతాయి. వాస్తవానికి అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది వాస్తవంగా బయటపడుతుంది. మనం విచారణలో మనకి ఏం తేలింది, చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. మీరు చెప్తుంటే ఈ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ లో పేరు నేపథ్యంలో కూడా పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుందంట రానున్న రోజుల్లో? ఇప్పటికి చాలా వరకు అవేర్నెస్ వచ్చిందండి. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ అనేది మెయిన్గా అంటే వృద్ధులు, చిన్నపిల్లల మీద జరిగే నేరాలు, మహిళలు మెయిన్గా ఎవరైతే పోలీస్ స్టేషన్కి రాలేని బాధితులు ఉంటారో. సపోజ్ ఇక్కడ దాకా కొంతమందికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఆటోలు దొరకవు, బండ్లు రావడానికి ఉండవు, ఛార్జీలు పెట్టుకోవడానికి కూడా ఉండదు. అటువంటి సమక్షంలో మేమే అక్కడికి వెళ్ళి మాకు సమాచారం జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసినా లేదా డయల్ 100 ఫోన్ చేసినా మేము స్పందిస్తాం. లేదా మా విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి సమాచారం ఇచ్చినా మేము స్పందిస్తాం. మేమే ఇంటికి వచ్చి నేనే కావచ్చు, లేదా మా హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, ఎవరైనా సరే మా వాళ్ళు వచ్చి కంపల్సరీ వాళ్ళ యొక్క కంప్లైంట్ తీసుకుని ఆన్సైట్ ఎఫ్ఐఆర్ చేస్తాం. ఈ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ మెయిన్గా యూజ్ ఏంటంటే ఆ సాక్ష్యాధారాలు మేము తొందరగా సేకరించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ స్టేషన్కి వెళ్ళి మనం కేసు పెడదాము అనుకుని ఆ రోజు పక్క పెట్టి తెల్లారి మరుసటి రోజుకి ఆ రోజుకి మొత్తం చేంజ్ అయిపోతుంది కదా సార్. అంత వాళ్ళ లొకేషన్ వాళ్ళ మాట మొత్తం చేంజ్ అయిన సందర్భాలు ఉంటాయి స్టేషన్ సందర్భాల్లో. తమరు అన్నది కొంతవరకు వాస్తవం. ఎందుకంటే ఈరోజు చెప్పింది రేపు చెప్తారని కొంతమంది గ్యారెంటీ లేదు. ఎందుకంటే రేపొద్దున మేము సాక్ష్యం చెప్తే మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో అన్నట్టు ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. రేపొద్దున మమ్మల్ని ఊళ్ళో పెద్ద మనుషులు ఇబ్బంది పెడతారు, ఇంటి పక్కన వాళ్ళు ఇబ్బంది పెడతారు, లేదా నేరస్తులు ఇబ్బంది పెట్టరు, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. మేము జరిగినమ్మటే పోవటం వల్ల ఏంటంటే అటువంటి అవకాశం తక్కువ. మ్యానిపులేట్ ఏంటంటే జరిగినట్టు చెప్తారు. ఆల్మోస్ట్ జరిగింది ఎంతవరకు అవకాశం ఉంది. 1-2 రోజులు డిలే అయిందంటే మాత్రం తమరన్నట్లు చెప్పడానికి భయపడ్డాం. కానీ ఈలోపే వాళ్ళు నేరస్తులు అవతలను మ్యానిపులేట్ చేయడం కానీ, తప్పుడు సాక్ష్యం చెప్పని ప్రేరేపించడం కానీ ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది. జిల్లా ప్రజలకు కానీ, కుర్రి మండల ప్రజలకు కానీ, ప్రజలకి మీరు ఏం భరోసా ఇవ్వబోతున్నారు ఈ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ అనేది మా యొక్క పోలీస్ శాఖ నుంచి గౌరవ డీజీపీ గారు పెట్టిన ఇది ఒక మంచి ఇష్యూ అనేది, మంచి విషయం. దీన్ని ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎవరైతే పోలీస్ స్టేషన్కి రాని బాధితులు, మెయిన్గా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, అట్లాంటి వాళ్ళు ఎవరైతే పోలీస్ స్టేషన్కి మేము వస్తే ఇబ్బంది అవుతున్న పక్షంలో వాళ్ళు మాకు సమాచారం ఇస్తే మేము తప్పకుండా మరి వాళ్ళ ఇంటికి వస్తాం, కేసు నమోదు చేసుకుంటాం, చేసి చట్టపరంగా వారికి సత్వరంగా న్యాయం అందేలాగా
తీసుకుంటాం. దీన్ని మా యొక్క జిల్లా ప్రజలంతా కూడా మా ఎస్పీ గారి తరఫున మేము విన్నవించుకునేది ఏమంటే ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు గౌరవ డీజీపీ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొత్తానికైతే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నేరాలను నియంత్రించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు డీజీపీ గారు కానీ ఇటు ఎస్పీ శివరీష్ కానీ జిల్లాలో ఉన్న పోలీస్ శాఖ కూడా వాళ్ళకి బందోబస్తు అంటే సంబంధించినటువంటి ఎక్కడైతే నేరాలు అయితే పెరుగుతుందో దానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ వారు నేరుగా పోయి ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ చేయడం వల్ల ప్రజల్లో మనకి పోలీసుపై ఉన్న ఒక గౌరవం పెరుగుతుంది, వాళ్ళకి ఒక బాధ్యత వస్తుంది, నేరాల నియంత్రణకి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని చెప్పేసి ప్రజల్లో ఒక భరోసా వస్తుంది. ఆ భరోసా కల్పించడమే పోలీసు ముఖ్య ఉద్దేశం చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఆ స్టేషన్కి రాని వాళ్ళని వృద్ధులు వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో స్టేషన్కి కూడా నిర్భయంగా కూడా మాకు డైల్ 100 దగ్గర ఫోన్ చేస్తే మేమే స్వయంగా వచ్చి ఆన్ సైట్ చేస్తాం. దీంట్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో తారుమారు కాకుండా కూడా వారికి నిజమైన న్యాయం జరిగేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది, పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ కూడా మంచి సత్ఫలాలు వస్తాయని చెప్పేసి కూడా డాక్టర్ సంబంధించినటువంటి ఎస్పీ శబరీష్ గారు చెప్తున్న ప్రకారం కూడా ఇటు పోలీస్ శాఖ వాళ్ళు కూడా ముందడుగు వేస్తున్నారు.